హాయ్ ఫ్రెండ్స్, అందరూ నన్ను ఫాలో అయిపోండి. ఇప్పుడు నేను ఎటుకి వెళ్తున్నా చూస్తున్నారా, టీవీఎస్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్. మీ అందరికీ ఫ్లైట్ టికెట్ గురించి, దాని అప్డేట్ గురించి క్లియర్గా సమాధానం ఇద్దామనే వెళ్తున్నా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక యూట్యూబర్ అన్నా, టిక్ టాకర్ అన్నా కూడా దానికి సమాధానం ఎలా ఉందనేది మీరు చూడండి. ఫస్ట్ మొట్టమొదట అన్న పరిస్థితి ఏందన్నా, టికెట్లు ఏం ప్రైస్ ఉన్నాయన్నా అని అన్నని అడిగిన దానికి అన్న ఒక్కటే మాట చెప్పాడు, మీకు సిగ్గుమానం ఎవరన్నా ఉండేవాళ్ళు ఎవరైనా కూడా మంచిగా వీడియోలు చేయండి, మంచిగా చెప్పండి అని. ఎందుకంటే మీకు నోటికి వచ్చినట్లు లేదంటే అది చెప్పేసి ఫ్లైట్ టికెట్లు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు పెడుతున్నారు. కానీ టికెట్ల ప్రైస్ చూసే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి, తక్కువ అంటూ లేవు. ప్రతి ఒక్కరూ నిన్నొక్కడైతే వీడియో చూశాను, 160 దినార్లు మాత్రమే టికెట్ ఉంది మన బెంగళూరుకి కానీ, చెన్నైకి కానీ, అలాగే హైదరాబాద్కి కానీ ఉన్నాయి అని అన్నని అడిగితే అన్న ఒకటే మాట ఏం చెప్పాడో తెలిసిన అన్న, మీరంతా అనుకున్నట్లయితే ఫ్లైట్ టికెట్లు అయితే లేవున్నా, వారంలో 2 రోజులు మాత్రమే చెన్నైకి, అలాగే బెంగళూరుకి 2 రోజులు, అలాగే హైదరాబాదుకు 3 రోజులు వారంలో ఉండేది. ఇలాగే ఉన్నాయన్నా, మీరు అనుకున్న విధంగా కానీ ప్రైజులు కానీ ఏమీ లేవన్నా. మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. నేనైతే మీరైతే క్లియర్గా చెప్పండి అన్న, ఇంత ప్రైజ్ ఉంటుంది. తర్వాత అలాగే మీరు టికెట్ ఒకటి ఆన్లైన్లో చూసి ఇంత ప్రైజ్ ఉందంటారు, మళ్ళీ దానికి ఫ్యూల్ ఛార్జెస్ యాడ్ అవుతాయి, లగేజీ యాడ్ చేస్తారు, ఇవన్నీ యాడ్ చేస్తారు. కాబట్టి మీరు ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది జనాలకు మంచిగా ఇవ్వండి అన్న, ఏదైనా ఉండేది ఉన్నట్లు కరెక్ట్గా చెప్పండి అన్న అనేది అన్న అయితే నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అన్న మాటలు చెప్పినవన్నీ కూడా నేను ఇప్పుడే చెప్తున్నా. చూడండి, మీలాంటి వాళ్ళు చేసే పనికి మాకైతే ఫోన్ల మీద ఫోన్లు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఎందుకంటే ఫోన్ చేస్తారు, 160 ఉంది, 170 ఉంది అంటున్నారు కదన్నా, ఎలాగా ఏమి అనేది ఇలా చాలామంది మాకైతే ఫోన్ చేస్తుంటారన్నా. కానీ అంత ప్రైజ్ ఎత్తలేదన్నా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు బక్రీద్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఎంత ఉంటుంది అంటే, 2 రోజుల ముందు 3 రోజుల ముందు టికెట్ తీసుకుంటే అక్షరాల 350 దినార్ల నుంచి 400 వరకు ఉంది అన్న ఫ్లైట్లు అయితే. ఇప్పుడైతే ఏమీ లేదు. తర్వాత ఒక 10 రోజుల ముందు 20 రోజుల ముందుగా బుక్ చేసుకుంటే అది కువైట్ ఎయిర్లైన్స్, జజీరా ఎయిర్లైన్స్ మాత్రమే ఉన్నాయి. వేరే ఎయిర్లైన్స్ ఏది రాలేదు. కావాలంటే నా నెంబర్ ఇస్తాను, మీరు దానికి కాల్ చేయమని చెప్పండి అనేది క్లియర్గా చెప్పాడు అన్న అయితే టీవీఎస్ మన ఇంటర్నేషనల్ దాంట్లో వచ్చి. తర్వాత వచ్చి ఏ రోజు ఉన్నాయి ఫ్లైట్లు అంటే, వారంలో 2 రోజులు మాత్రమే బెంగళూరుకు ఉంది, 2 రోజులు మాత్రం చెన్నైకి ఉంది, 3 రోజులు హైదరాబాద్కు ఉంది. అది ఏ రోజులు అనేది మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా చెప్తాను నేనైతే కంప్లీట్గా. బుధవారము, సోమవారము వచ్చి ఒక ఏరియాకు ఉన్నాయి. అలాగే బెంగళూరుకి, హైదరాబాద్కి ఇప్పుడైతే నేను క్లియర్గా మెన్షన్ చేసుకుంటున్నా టికెట్ ప్రైజులు, అలాగే ఏ ఏరియాలకు ఎలా ఉన్నాయి అనేది నేనైతే మెన్షన్ చేసుకొని మరి మీకైతే చెప్పాలి అనుకుంటున్నా. ఇంకా నేనైతే క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను చూడండి. ఇంటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా టికెట్ ప్రైస్ అయితే ఇప్పుడు జస్ట్ ఒక్కరోజు ముందు తీసుకుంటే 300 నుంచి 400 వరకు మధ్యలో ఉంది. అలాగే ఇప్పుడు మీరు ఒక వారం ముందు కానీ 2 వారాల ముందు బుక్ చేసుకున్నా కూడా కువైట్ ఎయిర్లైన్స్, జజీరా ఎయిర్లైన్స్ మాత్రమే ఉంది. ఇంకొకటి, కువైట్ ఎయిర్లైన్స్ ఏ రోజు ఉంది ఏ రోజు లేదని పర్టికులర్గా టైం చార్ట్ అయితే లేదు. ఒక జజీరా మాత్రము కన్ఫామ్గా ఉంది. అలాగే కన్ఫామ్గా టికెట్లు కూడా చాలా వరకు బుక్ అవుతున్నాయి. ఒక జజీరా ఎయిర్లైన్స్ మాత్రమే 350 నుంచి 400 వరకు ఉంది మధ్యలో. ఎప్పుడు ఈ టైంలో ఇక 2 రోజులు 3 రోజుల ముందు కావాలి అనుకుంటే. ఈ సమాచారం కానీ మీకు వర్తబుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది అయితే నేను టీవీఎస్ ట్రావెల్స్కి వెళ్ళిన తర్వాత కనుక్కున్న తర్వాత మీ అందరికీ ఇచ్చిన సమాచారం. చూడండి, నేనైతే అతనితోనే మాట్లాడిన తర్వాత మీ అందరికీ క్లారిటీగా చెప్పాను అనమాట దీంట్లో పరిస్థితి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.